హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సిరీస్ వీడియోలో మీకు ఏసీస్ అయితే చాలా మంది కొంటా ఉంటారు. బట్ చాలా మంది రాంగ్ వేలో వెళ్తున్నారు. సో చాలా మంది రాంగ్ వేలో వెళ్ళి ఏ ఏసీ కొంటా ఉంటారు. సో జాగ్రత్తగా ఒక్కటికి 2 సార్లు చెక్ చేసుకొని మనం ఏ ఏసీ కొనాలి, ఎలాంటి ఏసీ కొంటే మనకు ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుందని చెప్పి ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని ఏసీ అనేది తీసుకోండి. నేను వీడియోస్ చేస్తున్న, ఇతర యూట్యూబర్స్ చాలామంది వీడియోస్ చేస్తున్నారు. అందరి వీడియోస్ చెక్ చేసుకొని ఒక మంచి ఏసీ మీ ఇంటికి అయితే తెచ్చుకోండి. ఈ వీడియోలో మనం అసలు కొనకూడని ఏసీస్ కొన్ని అయితే నేను లిస్ట్ అయితే చేసి పెట్టా, అవి మీకైతే ఈ వీడియోలో అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో నేను కొనండి అని చెప్పి వీడియోస్ అయితే చేస్తాను కదా, వాటిలో మీరు ఏదన్నా తీసుకోవచ్చు. బెస్ట్ ఆఫ్ ఉంటాయి, అన్నీ బాగుంటాయి ఏసీస్ అనేవి. ఇప్పుడు చెప్పే లిస్ట్లో ఈ జోలికి అసలు వెళ్ళొద్దు. కొన్ని లిస్ట్ అయితే చెప్తా, వాటిలో మీరు కొన్ని మోడల్స్ తీసుకోవద్దు, కొన్ని మోడల్స్ తీసుకోండి. ఇలా కేటగిరీ వైజ్ మీకైతే చెప్తా. సో నేను చెప్పిన వాటినే తీసుకోండి, చెప్పని వాటిని అన్నింటినీ పక్కన పెట్టండి. సో చెప్పిన వాటిలో మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే 1 టన్లో 1.5 టన్లో కానివ్వండి 3 స్టార్ మోడల్స్ ఎక్కువ చూస్ చేసుకోవద్దు. వాటి గురించి సపరేట్గా వీడియో అయితే చేస్తా, ఆ వీడియోలో మీకైతే క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో ఈ వీడియోలోకి వచ్చేసరికి ఫస్ట్ ప్లేస్లో ఈ లిస్ట్ అయితే చెప్తాను కదా, వీటి జోలికి అసలు వెళ్ళొద్దు. లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఇవి నేను చెప్పింది కరెక్టా రాంగ్ అని చెప్పి మీకే ఐడెంటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఫస్ట్ వచ్చేసి అమెజాన్లో చూసుకుంటే వర్పూల్ నుంచి 1.5 టన్ 5 స్టార్ ఇన్వర్టర్ మోడల్ ఏసీ 2025 మోడల్ ఏసీ అని చెప్పి లాంచ్ చేశారు. ఆ ఏసీలో వచ్చేసి కూలింగ్ కెపాసిటీ వచ్చేసి 4800 వాట్స్ అయితే మీకు రావడం జరుగుతుంది. సో దీంట్లో హెచ్డి ఫిల్టర్స్ కానివ్వండి, హెడ్ అండ్ డిస్ప్లే, చాలా ఫీచర్స్, అన్ని ఫీచర్స్ బాగుంటాయి. కాకపోతే 1 ఇయర్ మీకు ప్రోడక్ట్ వారంటీ, 5 ఇయర్స్ కంప్రెసర్ వారంటీ అయితే ఇచ్చాడు. పీసీబీ వారంటీ లేదు, అండ్ అలాగే కంప్రెసర్కి 10 ఇయర్స్ వారంటీ కూడా లేదు. వర్పూల్ అనేది మంచి బ్రాండ్ అని చెప్పి కళ్ళు మూసుకొని మీరు తీసుకునేసారనుకోండి, పప్పులో కాలేసినట్టే. ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి. అండ్ అలాగే ప్రైస్ చూసుకున్నా మీకు ఎఫెక్టివ్గా ప్రైస్ అయితే పెట్టారు. 37,500కి మీకు ఈ ఏసీని పెట్టడం జరిగింది. రెగ్యులర్ ప్రైస్ మీకు ఆఫర్లో డిస్కౌంట్ బాను 34,000కి అయితే వచ్చేస్తుంది ఏసీ అనేది. సింపుల్గా 34,000 అంటే చాలా టెంప్టింగ్ ప్రైస్ అది. ఆ ప్రైస్కి కానీ వస్తే ఖచ్చితంగా తీసుకోవాలనిపిస్తుంది. కానీ ఇక్కడ వారంటీ లేదు, అండ్ అలాగే కూలింగ్ కెపాసిటీ డ్రాప్. ఈ ఏసీ జోలికి అస్సలు వెళ్ళొద్దు. ఏ ఏసీ అని చెప్పి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో మోడల్ నెంబర్స్ మారే కొద్ది కూడా మీకు కూలింగ్ కెపాసిటీ మారిపోతే చాలా లిటిగేషన్స్ అయితే ఉంటాయి. హ్యారియర్లో అయితే బొచ్చుబోల్డ్ అని ఏసీస్ లాంచ్ అయ్యి ఈ ఇయర్ అయితే, దాని గురించి కూడా సపరేట్ వీడియో అయితే చేస్తా. అండ్ అలాగే గోద్రేజ్ సపరేట్ వీడియో అయితే చేస్తా. దానికి కొంచెం గోద్రేజ్ పక్కన పెట్టండి, దాన్ని సపరేట్ వీడియో అయితే చేస్తా. నెక్స్ట్ ప్లేస్లో వచ్చేసి హైయర్ నుంచి అయితే రావడం జరుగుతుంది. హైయర్ నుంచి 1.5 టన్ 5 స్టార్ ఇన్వర్టర్ మోడల్. దీని జోలికి కూడా అస్సలు వెళ్ళద్దు, ఓన్లీ 5 స్టార్ మోడలే. 4 స్టార్ కానీ 3 స్టార్ కానీ తర్వాత పక్కన పెట్టండి. ఓన్లీ నేను చెప్పేది 5 స్టార్ మోడల్ మాత్రమే తీసుకోవద్దు. దీంట్లో ఏం జరిగిందంటే, ఇది కూలింగ్ కెపాసిటీ అనేది 485 వాట్స్ అయితే మీకు రావడం జరిగింది. 5000 వాట్స్ కూడా ఇవ్వాల. సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లో అన్ని ఫీచర్స్ బాగుంటాయి. 5 కన్వర్టబుల్ కానీ, 4 వే స్వింగ్ కానీ, ఇవన్నీ హెచ్డి ఫిల్టర్స్ కానీ చాలా మంచి ఇదైతే ఉంటుంది. ప్రైస్ కూడా ఎఫెక్టివ్ ప్రైస్ 41,990కి అయితే పెట్టారు. ఆఫర్లో మీకు 38,000కి అయితే వచ్చేస్తుంది ఈ ఏసీ అనేది హైయర్ నుంచి. కానీ ఇక్కడ కూలింగ్ కెపాసిటీ లేదు, అదొక డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. సో వారంటీ బాగుంటుంది. మీకు 5 ఇయర్స్ కాంప్రహెన్సివ్ వారంటీ ఉంటుంది. 10 ఇయర్స్ కంప్రెసర్ మీద వారంటీ అయితే ఇచ్చారు. కానీ ఈ మోడల్లో ప్రైస్ అనేది మీకు కెపాసిటీ అనేది తగ్గించారు. అదే 4 స్టార్ తీసుకున్నారనుకోండి, మీరు 4 స్టార్లో 5000 కంటే ఎక్కువ వాటేజ్ మీకు అయితే రావడం జరుగుతుంది. దాని మీద సపరేట్ వీడియో చేస్తా. ఇది వద్దని చెప్తున్నా, 5 స్టార్ మోడల్ అయితే కన్సిడర్ చేయొద్దు హైయర్ నుంచి. నెక్స్ట్ వచ్చేసి మార్క్యూ. ఫ్లిప్కార్ట్లో చూసుకుంటే మీకు చాలానే ఉంటాయి ఏసీస్ అనేటివి. ఆ ఏసీస్ అన్ని మీరు పిక్ చేసుకోవద్దు. మీకు మార్క్యూ నుంచి 1.5 టన్ 5 స్టార్, అది కూడా మీకు 5150 వాట్స్తో వస్తుంది. టెంప్టింగ్ కూలింగ్ కెపాసిటీ రావడం జరుగుతుంది. ప్రైస్ కూడా మీకు 31,990, 31,000కి అంత కూలింగ్ కెపాసిటీ ఇచ్చారు. చాలా మంచి విషయం. కానీ ఇక్కడ సర్వీస్ ఉండదు, అండ్ అలాగే ప్రోడక్ట్కి పీసీబీ మీద వారంటీ ఉండదు. ఇక్కడ చూసుకుంటే మార్క్యూ కానివ్వండి, ఈ రియల్మీ లైఫ్ టెక్ కానివ్వండి, ఇతర చాలా బ్రాండ్స్ అనేటివి ఒకే కేటగిరీ వైజ్గా పేర్లు మార్చి తెస్తారు. అంతే టీవీస్లో ఎలా జరుగుతుందో ఇక్కడ ఏసీస్లో కూడా సేమ్ అలానే జరుగుతుంది. ఇది కూడా మీకు రియల్మీ లైఫ్ టెక్ వైఫై మోడల్. ఇది మళ్ళీ 1.5 టన్ 5 స్టార్. ఇది కూడా మీకు కూలింగ్ కెపాసిటీ సేమ్ 5150 వాట్. ప్రైస్ వచ్చేసి 42,000 పెట్టారు. 990, 1000 రూపీస్ దానికంటే దీనికి ఎక్కువ, ఎందుకంటే వైఫై మోడల్ కాబట్టి. అది ఒకటి మైండ్లో పెట్టుకోండి. దీనికి సర్వీస్ ఉండదు, స్పేస్ ఒకళ్ళపోతే దొరకవు, అండ్ అలాగే పీసీబీ వారంటీ కూడా చూడడానికి అయితే ఉండదు. నేను చెప్పే బ్రాండ్స్ తప్పితే ఇంకే బ్రాండ్స్ జోలికి వెళ్ళొద్దు. ఒకవేళ మీకు టెంప్టింగ్ ప్రైస్ 30,000కి 25,000కి వచ్చా కూడా
ఒకవేళ మీరు తీసుకుంటే 1 year వచ్చిన తర్వాత దాంట్లో ఏదైనా కంప్రెసర్ పోవడం, కంప్రెసర్ మీద వారంటీ ఉంటుంది, పక్కన పెట్టండి. వాళ్ళు వారంటీ ఇస్తారా ఇరా అది సెకండరీ విషయం. ఇంకేదన్నా పోయి కాపర్ పైప్స్ లీక్స్ ఉన్నా, ఎక్కువ ఏసీస్లో ఏం జరుగుతుందంటే కండెన్సర్ కానీ ఇండోర్లో మీకు ఎవాపరేటర్ కానీ లీక్ అయితే ఉంటాయి. మీకు లో క్వాలిటీ యూజ్ చేస్తే కొన్ని రోజులకి హోల్ పడిపోయింది అనుకోండి, ఎక్కడ హోల్ పడిందో కూడా చేయలేం. దానికి బదులు దాన్ని రిపేర్ చేయించే బదులు కమ్మున పక్కన బారేసి కొత్త ఏసీ అయితే తీసుకోవచ్చు. అందుకే చెప్తున్నా, క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్. ఏసీస్లో క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఏసీస్లో ఏం జరుగుతుందంటే ఒక్క రవ్వ క్వాలిటీ ఇష్యూ ఉన్నా కూడా హోల్ పడితే ఏసీ అనేది వేస్ట్ అని చెప్పుకోవచ్చు. గ్యాస్ అంతా వెళ్ళిపోతూనే ఉంటుంది, ఎన్నిసార్లు ఫిల్ చేసినా వెళ్ళిపోతుంటుంది. దాన్ని వెల్డింగ్ చేయించినా నిలబడదు. ఎందుకంటే ఎవాపరేటర్ కానీ కాయిల్ కానీ మీకు క్వాలిటీ ఉండకపోవడం వల్ల అలా అయితే జరుగుతుంది. ఎందుకంటే కొన్ని ఏసీస్ సైజ్ చేసేది అందువల్లనే. ఏ అయితే మంచి ఏసీస్ బ్రాండెడ్ అండ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తే అయ్యే మీకు సైజ్ చేస్తే ₹1 పోయినా ఒక 10-15 సంవత్సరాలు తిరిగి చూసుకోకుండా వాడుకోవచ్చు ఏసీ అనేది. అందుకే మంచి బ్రాండ్స్ తీసుకోండి. చిన్న చిన్న బ్రాండ్స్ అన్ని పక్కన పెట్టండి. ఫ్లిప్కార్ట్లో అసలా కొనొద్దు ఏసీస్ అనేవి. ఫ్లిప్కార్ట్లో ఎక్కడ లేని చెత్త అంతా ఒక దగ్గర తెచ్చి వాళ్ళు అమ్ముతా ఉంటారు. ఏ మోడల్ కూడా మీరు చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు. డైరెక్ట్గా మీరు అమెజాన్లో కొట్టండి. సెలెక్టెడ్ మోడల్స్ ఉంటాయి, ఏ చిన్న చిత్క బ్రాండ్స్ ఉండవు, మంచి బ్రాండ్స్ ఉంటాయి. అండ్ అలాగే ఏ ఎక్కువ మోడల్స్ కూడా మీకు అమెజాన్లో కనిపించవు. సో ఎందుకు చెప్తున్నా అంటే అర్థం చేసుకోండి. లింక్స్ అయితే వెబ్నెట్ లింక్స్ అయితే ఇవ్వను మ్యాక్సిమం. ఇవి మీరు తీసుకున్న వేస్ట్ కాబట్టి పక్కన పెట్టేసి ఏ బ్రాండ్స్ కంటే ఆ బ్రాండ్స్ పోవద్దు. చెప్పిన బ్రాండ్స్ ఎవరైతే ఎక్కువ సజెస్ట్ చేస్తున్నారో ఆ బ్రాండ్ ఏసీని మీరు ఖచ్చితంగా కన్సిడర్ అయితే చేయండి. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే నెక్స్ట్ అయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తామండి. నెక్స్ట్ వీడియో వచ్చేసి 3 స్టార్కి 5 స్టార్కి చాలా పెద్ద డిఫరెన్స్ అయితే మీకు నోటీస్ చేస్తారు. ఆ వీడియో మీకు నెక్స్ట్లో అయితే అప్లోడ్ చేస్తాను. ఫాలో అవుతా ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకొని మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.